జై శ్రీరామ్. రామాయణం. రాముడు నడిచిన దారి. ఆ దారిలో రామచర్యను అనుసరించే వారంతా రాముడికి దగ్గరవుతారు. రాముడు నీకు తెలియకపోయినా, నువ్వు రాముడికి తెలియకపోయినా నీ జన్మ వ్యర్థం అన్నారు వాల్మీకి. చెప్పిన రాముడి గురించి ఎన్నిసార్లు చెబుతారన్న ప్రశ్న ఎదురైంది మురారిభట్టుకి. జగత్తినట్టి గుణోద్వజులైన నాయకుడు మరొకరు దొరికేంత వరకు అని బదులిచ్చాడు ఆయన. అది అసంభవం తేలిపోయింది. రాముడికి సాటి మరొకరు లేరనే విషయాన్ని గడగట్టి మత్త వేదంబు నెక్కి మరీ చాటింపు వేశారు కంచెల్ల గోపన్న. కొడుకుగా, సోదరుడిగా, పతిగా, ప్రభువుగానే కాదు, మనిషిగా తోటి వారి పట్ల చూపాల్సిన మానవీయతను, మహోన్నత సంస్కారాన్ని రాముడు ఈ జాతికి నేర్పించారు. మనుగడకు విలువలు నిర్దేశించారు. రాముడి కారణంగా చట్టాతికి కలిగే పావనము, శిలగా పడి ఉన్న అహల్యకు అఖండమైన పవిత్రత చేకూరింది. శత్రుకూటమిలోని విభూషణికి మహారాజయోగం పట్టింది. జటాయువు పుణ్యలోకాలకు సిద్ధించాయి. వానర జాతి మొత్తానికి గౌరవం దక్కింది. తన కారణంగా 10 మందికి మేలు జరగడం కన్నా మనిషి జన్మకు ధన్యత మరొకటి ఉండదు. వీధి గడప దీపమనే మాటకు నిలువెత్తు రూపం రాముడు. జీవుడు దేవుడెలా అవుతాడో రామాయణం నిరూపించింది. రామగాథ ద్వారా ప్రశంసించేవారికి, ప్రశ్నించేవారికి సైతం ప్రాచుర్యాన్ని ప్రసాదించిన వాల్మీకి రచన లోకానికి ఒక లోకోత్తర మర్యాద పురుషోత్తముని పరిచయం చేసింది. ఎవని తలంపు కష్టకాలాల్లో సుఖంగా తోస్తుందో అతడే మనకు నిజమైన స్నేహితుడు అన్నారు భర్తృహరి. రాముడు సరిగ్గా అలాంటి స్నేహితుడే. అందుకే మన ఇంట్లో మనిషి అయిపోయారు రాముడు. పానుగంటి వారి మాటల్లో అయితే, వీధి పురాణంపు వేదికపై నీవు, యక్షగానపు చిందులందు నీవు, దృశ్య ప్రబలందరాల తెరల సందుల నీవు, అన్నింటా ఆయనే, అన్నింటికీ ఆయనే, ఆత్మసకుడన్న మాటకు అర్థమూ ఆయనే. చరిత్రలో నిలిచిపోయే వారెందరో ఉండవచ్చు, కానీ శీల సంపదతో, మానవత్వ విలుపులతో జాతి గుండెల్లో గుడి కట్టించుకున్న ఒకే ఒక్కడు శ్రీ రామచంద్ర ప్రభు, మన రామభద్రుడు. ఆయన అంటే గమనం, అదే రామాయణం. రామచంద్రుని జీవితం పురుషార్థాలు అద్భుతం ఆవిష్కరణ. ఈ పురుషార్థాలు దేనికవి కాకుండా పరస్పర సమన్వితమై ఉంటాయి. ధర్మం లేని అర్థం అనైతికం, ధర్మం లేని కామం వినాశకరం, అర్ధ కామాలు లేని మోక్ష సాధన అసాధ్యం. వీటన్నింటినీ సమన్వయం చేసిన పరిపాలనే రామరాజ్యం. ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం, సంపదను సమాజ శ్రేయస్సుకే వినియోగించడం, ప్రేమను పవిత్రంగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూనే మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతను సాధించడం, ఇలా శ్రీరాముడి జీవితం ప్రబోధాత్మకం, పురుషార్థ సమతుల్యతను ఆ ఆదర్శమూర్తే మనకు దిక్సూచి. పెద్దల పట్ల గౌరవాన్ని, సత్యం పట్ల నిబద్ధతను పాటిస్తూ కైక మాటల తండ్రి ఆదేశంగా భావించారు శ్రీ రామచంద్రమూర్తి. సింహాసనం అధిష్ఠించడం బదులు 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని అంగీకరించారు. కొత్త ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా తండ్రిని అసత్య దోషం నుంచి కాపాడు. తన సౌఖ్యం కంటే ప్రజల ప్రయాణానికి విలువనిచ్చి ప్రాణ సమానులైన సేదను ప్రత్యేకించి రాజధర్మాన్ని నిలబెట్టారు. సమాజంలో ధర్మాన్ని కాపాడి శాంతి నెలకొల్పడానికి తాటక నుంచి రావణ వరకు లోకకంటకను సంహరించి ధర్మాన్ని రక్షించారు. శత్రు శిబిరం నుంచి వచ్చిన విభూషణికి ఆశ ఇచ్చి శరణాగత ధర్మాన్ని పాటించిన ధర్మస్వరూపుడు శ్రీ రామచంద్రమూర్తి. తండ్రి గున్నా లేకపోయినా తండ్రికి ఇచ్చిన మాటను తప్పని శ్రీ రామచంద్రమూర్తి ధర్మానికి సత్యనిష్టకు పరాకాష్ట. జై సీతారాం.